దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలంటే ఇంతకుముందు గత శాసనసభలో కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో తీర్మానం కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో చేయడం జరిగింది, పంపించడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఈరోజు మన చట్టసభలో మనం కూడా ఇదే తీర్మానం మళ్ళీ చేస్తూ ఈరోజు పంపిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష ఎందుకు ఈ తీర్మానం చేయాల్సి వస్తూ ఉంది అనే దానికి చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇదే విషయం సుప్రీంకోర్టులో కేసు జరుగుతూ ఉంది. ఆ కేసులో ఆంధ్ర రాష్ట్రం తరపున అఫీషియల్గా ఇంప్లీడ్ అయ్యి కేసులో కూడా అఫీషియల్గా ఇంప్లీడ్ అయ్యి మన వాదన వినిపిస్తూ ఉన్నాం ఈ విషయంలో చెప్పడానికి. ఎందుకు ఈ విషయం కూడా ఇంత గట్టిగా తీసుకొని ఎందుకు ఇంత గట్టిగా చెప్తా ఉన్నామనంటే అధ్యక్ష, కారణం ఏంటంటే అధ్యక్ష, ఒక దళితుడు ఇది వరకు తాను ఆచరిస్తూ ఉన్న మతాన్ని విడిచి మరొక మతంలోకి తాను వెళ్ళినంత మాత్రాన వారి సాంఘిక కానీ ఆర్థిక కానీ స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రాదు అన్న సంగతి ఇక్కడ ఉన్న అందరికీ కూడా తెలుసు. మతం అన్నది 4 గోడల మధ్య ఆ మనిషికి ఆ దేవుడికి ఉన్న సంబంధం. ఆ మనిషి ఏ మతంలోకి వెళ్తే ఏ రకంగా ఎవరికి నష్టం జరుగుతుంది అన్నది, ఎవరికి అన్యాయం జరుగుతుంది అన్నది, ఎవరికి ఏ రకంగానూ ఏమి జరగదు అన్న సంగతి కూడా తెలిసిన విషయమే అధ్యక్ష. అయినప్పటికీ కూడా కేవలం మతం మార్పిడి వల్లనే వీళ్లకు రావాల్సిన ఎస్సీల హక్కులను వీళ్ళకు రాకుండా పోవడం అన్నది అన్యాయము అని చెప్పి ప్రధానంగా ఖచ్చితంగా నమ్ముతా ఉన్న సభగా ఈ తీర్మానం చేసి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమం ఖచ్చితంగా మెసేజ్ పంపించడం కోసం మరొక తీర్మానం కూడా చేసి పంపిస్తా ఉన్నాం అధ్యక్ష.